ఈరోజు మనం ఉమెన్స్ హాస్టల్ రూమ్స్లో ఉండే థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఉమెన్స్ హాస్టల్ అని ఎందుకుంటున్నా అంటే బాయ్స్ హాస్టల్లో ఏముంటాయో వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ మనం ఉమెన్స్ హాస్టల్ థింగ్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇవి బట్టలు పెట్టే క్లిప్ అన్నమాట. ఇవి బట్టలు వాళ్ళు వాష్ చేసిన రోజైనా చేయని రోజైనా అది బట్టల మీద ఉండాల్సిందే. సడన్గా వాళ్ళు పడుకుంటే అవి గుచ్చుకోవాల్సిందే. ఇది మాత్రం మ్యాండేటరీ. ఇది బకెట్ అనమాట, రెడ్ బకెట్ విత్ వైట్ పౌడర్. ఆ బకెట్ ఏంటో ఆ పౌడర్ ఏంటో ఆ కార్నర్కి ఎందుకు ఉంటుందో ఎవరికి తెలియదు, అది అక్కడే ఉంటుంది, దాన్ని ఎవరేం చేయరు. ఓకే, ఇది హాస్టల్ రూమ్స్లో మేకులు కొట్టద్దు అన్నమాట. సో మనం పేస్ట్ బెస్ట్ పెట్టుకోవడానికి అది ఉండదు, బాక్స్ ఇలాంటిది ఏమి ఉండదు. సో ఇలా అరేంజ్ చేసుకుంటాం అన్నమాట కవర్తో. ఇవి వాళ్ళు ఇచ్చే లాకర్స్, అవి దానికి కీస్ వేయాలి. అందులో సామాన్లు మన థింగ్స్ ఏమి పట్టవు, అయినా కానీ అడ్జస్ట్ అయ్యి అందులో పెట్టి దానికి కీస్ కూడా వేయాలి. ఇది శవం కాదు, పడుకున్న మనిషి కాదు, చచ్చిపోయిన మనిషి కాదు. మా రూమ్మేట్ బయటికి వెళ్తూ హాలిడేస్కి ఇంటికి వెళ్తూ తన థింగ్స్ అన్ని బెడ్ మీద పెట్టేసుకొని అలా కప్పేసింది అనమాట. ఇది ఎంటీ బెడ్. ఇప్పుడు రూమ్లో నలుగురు ఉంటే ఒక బెడ్ ఖాళీగా ఉందనుకోండి, ఆ బెడ్ మీద మన సామాన్లన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ ముగ్గురు థింగ్స్ పోయి దాని మీదకి వెళ్ళిపోతాయి. ఇది బిజీ పర్సన్ బెడ్ అన్నమాట. సో ఎంత బిజీ ఉంటారంటే వాళ్ళకి సర్దుకోవడానికి కూడా టైం ఉండదు. ఇది ఛార్జింగ్ సాకెట్స్ అన్నమాట, ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ఇది పనిచేయని టీవీ. వాళ్ళు ఫీజు కట్టించుకోవడానికి, జాయిన్ చేయించుకోవడానికి, షో చేయడానికి తప్ప అది దేనికి పనికిరాదు. దానికి రిమోట్ ఉండదు, ఆ టీవీ వర్క్ చేయదు, జస్ట్ షోకి. ఇది సగం విరిగిపోయిన అర్థం. దీని గురించి నో కామెంట్.